నమస్తే. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ నుంచి రావాల్సినటువంటి ఒక మాట వచ్చేసింది. అయితే మాట విస్తే వెనక్కి తీసుకోను అంటున్న ఛత్రపతి డైలాగ్ ఇప్పుడు నిజం కాబోతుందా అంటే ఏమో తెలియదు. మరి ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అంటున్నటువంటి ఒక ఛత్రపతి డైలాగ్ ఎప్పటి నుంచో వింటున్నాం. ఈ ఏడాది ఖచ్చితంగా పెళ్లి కాబోతుందని చెప్పి. అయితే ప్రభాస్ అన్న వ్యాఖ్యల్లో ఏంటి దాని అంతరార్థం అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఒక టాలీవుడ్ బాద్షా అనుకోవచ్చు, లేదంటే బాహుబలి అనుకోవచ్చు. అయితే మనం చూసాం ఇంతకుముందు కూడా కృష్ణరాజుకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లు ఏదైతే ఉందో ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో అతి భయంకరమైనటువంటి ఒక దాన్ని చూసాం. అయితే ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కృష్ణరాజు సంబంధించి అంత పెద్ద ఎత్తున జరిగినటువంటి ఒక సంబరాలు ప్రభాస్ పెళ్లికి అంతకు మించి జరగబోతుంది అని చెప్పేసి అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో నిజంగా తను పెట్టినటువంటి ఒక వార్తల్లో ఆ విషయమే ఉందా? నిజంగా సెలబ్రేషన్స్కి అతి తొందరలోనే మనం ఉన్నామా అంటే ఏమంటారు మీరు? అసలు ఇన్స్టాలో ఆయన పెట్టింది ఒకటి, బయటకు వస్తున్న వార్తలు రకరకాల వార్తలు. ఆయన ఏం పెట్టాడు? డార్లింగ్స్, ఫైనల్లీ సమ్వన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్, వెయిట్ చేయండి. అంటే అవర్ లైఫ్ అన్నాడు ఆయన, మై లైఫ్ అనలేదు అక్కడ. మరి అవర్ లైఫ్ అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి మన జీవితంలో ప్రవేశిస్తున్నారని ఆయన మాటల్ని ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఎవరికి వాళ్ళే. ఈరోజు సాయంత్రం అనుష్కతో ఎంగేజ్మెంట్ అనే ఒకళ్ళు నన్ను అడుగుతున్నారు ఫోన్ చేసి చాలామంది, సాయంత్రం అనుష్కతో ఎంగేజ్మెంట్ ఉంది కదా మీరేం వెళ్తున్నారా అని. కొంతమంది ఏంటంటే అసలు చెప్పకుండా ఇవాళే పెళ్లి చేసుకున్నాను కొంతమంది. ఇప్పుడు అంటాం కదా, ఇదిగో తోక అంటే అదిగో పులి అని. అలా ఈయన ట్వీట్ ఏ ఉద్దేశంతో చేశాడో తెలియదు, కానీ ట్వీట్ చేసేవాళ్ళు ఇలా నర్మగర్భంగా ట్వీట్లు చేయకుండా డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా. మరి ఈ డార్లింగ్ కూడా డైరెక్ట్గా ట్వీట్ చేస్తుంటే గొడవ ఉండేది కాదు. ఏదో ప్రత్యేకమైన వ్యక్తి మన జీవితంలోకి వస్తున్నారని చెప్పడం అంటే, ఒకవేళ కలికిలో హీరోయిన్ గురించి చెప్పబోతున్నాడు ఆ పని, అది ఏంటి తెలియదు కదా. కలికి సినిమా రిలీజ్ కాబోతుంది జూన్ 27 తారీఖుని. ఆ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారని తెలిసింది కాబట్టి ఆ సినిమా మీద హైప్ చేయడానికి కోసమే ఈ ట్వీట్ వదిలేడా, ఇలాంటి రకరకాల సందేహాలండి. అయితే టాలీవుడ్లో చూసుకుంటే స్టిల్ బ్యాచులర్గా ఉంటున్నటువంటి ఒక ఎవరు అంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అది ప్రభాస్ అని చెప్పొచ్చు. అయితే ప్రభాస్కి సంబంధించి పెళ్లి వార్త గురించే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. సినిమాల పరిస్థితి కూడా అంతే విధంగా ఉంటుంది, ఎందుకంటే ఏ అప్డేట్ అయినా సరే అది వైరల్ అవుతూ వెళ్తుంటారు. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో పెళ్ళి అని చెప్పేసి అనుకుంటే మొన్న ఆదిపురుషులో చేసినటువంటి హీరోయిన్ సనాకు సంబంధించి ఏదైతే ఉన్నారో వాళ్ళని అని చెప్పి ఒకసారి అన్నారు. ఎప్పటి నుంచో అనుష్క గురించి అయితే వైరల్ అవుతూ వస్తుంది. నిజంగా ఇది పెళ్ళికి సంబంధించిన అంశమే అనుకోవచ్చా, లేదంటే సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో భాగం అనుకోవచ్చు? అంటే ఫస్ట్ నాకు ఒక డౌట్ ఉంది, ఎలిజిబుల్ బ్యాచులర్ అన్నారు అంటే అర్థం ఏంటి? అంటే బ్యాచులర్కి ఎలిజిబుల్ కూడా ఉంటుందా? బ్యాచులరే కదా, ఎలిజిబుల్ బ్యాచులరు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులరు, ఇలాంటి పదాలు వాడుతుంటే నాకు అర్థం కావట్లా. ఇంతకు మీరు ఎలిజిబుల్ బ్యాచులరా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులరా, లేకపోతే నార్మల్ బ్యాచులరా? అంటే నా గురించి ఎందుకులేండి, నేనేదో 40వ ఏటకు వచ్చేసాను నేను. 40? ప్రభాస్ లాంటి వ్యక్తి అయితే ఇంకా ఆయన 40 దాటినట్టున్నారు. మీకన్నా పెద్దోళ్ళు ప్రభాస్ కాబట్టి నేను ఎలిజిబుల్ బ్యాచులరా కాదని ఇంకా టైం రావాలేమో నాకైతే రాలేదు. ఇక విషయానికి వచ్చేసరికి నాకు అటల్ బిహారీ వాజ్పేయి అంటే స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ అండి. వాజ్పేయి లాగా అలా ఉండిపోదామని ఉంది. సల్మాన్ ఖాన్ కూడా నాకు కొంత ఇష్టం, ఎందుకంటే సల్మాన్ ఖాన్ లాగా బతకాలనే నా కోరిక. అలాగే ప్రభాస్ కూడా నాకు ఇన్స్పిరేషనే. నన్ను ఇలా ఒంటరిగా వదిలేసేయండి, నా విషయానికి వచ్చేసరికి నన్ను ఇలా ఒంటరిగా వదిలేసేయండి, నా చావు నేను చేస్తా. కాకపోతే ఇప్పుడు ప్రభాస్ గారి పెళ్లి గురించి అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయండి. ఈ వార్తలు ఆగిపోవాలంటే పాపం ఆయన పెళ్లి చేసుకున్నట్టుగా ఒక ప్రకటన చేస్తే సరిపోద్ది అనుకున్నా. ఆ ప్రకటన డైరెక్ట్గా ఇవ్వకుండా ఆయన ఇండైరెక్ట్గా ఇచ్చాడు. దీని అర్థం రకరకాలుగా వెళ్తుంది. నేను అనుకోవటం ఏంటంటే ఇది కలికి సినిమా ప్రమోషన్లో ఒక భాగం అని నేను అనుకుంటున్నా. పెళ్ళి అంటే ఆయన కూడా నాలాగానే ఉండాలనుకుంటున్నాడు ఒంటరిగా, కాబట్టి నేను అది పెళ్ళికి సంబంధించి అనుకోవట్లా. అయితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ప్రభాస్కి సంబంధించిన మ్యారేజ్ గురించి ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే ఒకవేళ నిజంగానే పెళ్ళికి సంబంధించిన మ్యాటర్ అయితే అది ఖచ్చితంగా ఎంత వైరల్ అయ్యే అవకాశం ఉందంటారు అంచనాలు? ఇక థ్రిల్ ఉండదండి, ఇంకేం ఉండదు.
ఎప్పటి నుంచో అనుకుంటున్నది కదా, ఇది కూడా పొకారే అనుకుంటున్నారు అంటే అనుకుంటారు. సెలబ్రేషన్స్ కావచ్చు, వంటకాలు కావచ్చు, కృష్ణరాజు గారికి సంబంధించి మనం చూసాం ఎట్లా అంటారా? కాబట్టి, అలాంటి సందర్భం చూస్తే నిజంగా ఒక బాహుబలి ట్రీట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాహుబలి విందే. ఇప్పుడు ఆయన కృష్ణరాజు గారు చనిపోతే మొగల్దూరులో పెట్టిన బాహుబలి విందు ఎలా ఉందో, ఆయన భోజనం ప్రియుడు ప్లస్ పెట్టడంలో కూడా అలాగే ఉంటుంది ఆయనది. అది వేరే విషయం. ఆ భోజనాలు, ఆ కథ కమామేషి వేరే. పాపం ఆయన ఒక ఇంటివాడయ్యి ఒక వారసుడిని కూడా ఇస్తే ఆ రాచరిక కుటుంబానికి బాగుంటుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ప్రభాస్ వారసత్వం మళ్ళీ వాళ్ళ నాన్నగారు సూర్యనారాయణరాజు గారు కానీ మరి కృష్ణరాజు గారు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మరి వీళ్ళు నిర్మాత గారు నాన్నగారు కూడా చాలా ఒక అంచెలంచెలకు ఎదుగుతూ వచ్చారు. కాబట్టి ఈయన అసలు మించిపోయి ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు హీరోల్లో. కాబట్టి ఆ ఒక్కటి పెళ్లి విషయంలో ఆ ఒక్కటి చేసేసుకుంటే పని అయిపోతుంది. కానీ ఆ ఒక్కటి అడక్కని ఆయన అంటున్నాడు. మరి ఆ ఒక్కటి గురించి ఎప్పుడు చెప్తారా, లేకపోతే ఈ మొక్క అందులోదేనా అనేది మాకైతే తెలియదు. జనం అయితే ఇది ఎంత వాళ్ళు పబ్లిసిటీ కావాలని కోరుకున్నారో అంత వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం అదే, ఇది వైరల్ అవ్వటమే వాళ్ళ ఉద్దేశం. లేకపోతే ఆ ట్వీట్ ఇన్స్టాలో పోస్టు అలా చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి దీని వెనకాల ఉద్దేశం వేరు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా ప్రభాస్ డార్లింగ్ పెట్టినటువంటి మెసేజ్ మాత్రం అతి భయంకరంగా వైరల్ అవుతుంది. అది పర్సనల్ లైఫ్ గురించా లేదా కల్కి మూవీ గురించా అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే రాలేదు. సో అతి త్వరలో ఆ క్లారిటీ అయితే రాబోతుంది అని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. నమస్తే. నమస్తే.